గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు. మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు, వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. ఇది రావడానికి ఇప్పుడు వచ్చిన కారణం ఏమిటంటే శని, రాహుకేతువులు, గురువు సంవత్సరానికి మారే గురువు 6 నెలలకే మారటం, ఇటువంటి వాటి వల్ల సమస్యలు బాగా పూర్తిగా పెరిగినాయి. అందువల్ల ఇది రాజపాపం పురోహిత అన్నారు. ప్రపంచ పరిపాలన చేసేటువంటి వాళ్ళు చేసే పాపాన్ని పురోహితుడు అంటే మంచి చెప్పేవాళ్ళు. పురః ఇతి హిత పురోహిత, పురం యొక్క హితవు కోరేవాడు పురోహితుడు అన్నారు. అందరూ మంచి చెప్పేవాడు కూడా పురోహితుడు కిందే లెక్క. అటువంటి రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలి, పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి. ఇట్లాంటి పరిస్థితి మనకు వచ్చింది. 2025 సంవత్సరం జూన్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి అష్టమంలో శనిపడ్డాడు. అష్టమి నవములు కష్టపు దినములు అని శని, అష్టమ శని ప్రాణకంటకుడు, చాలా బాధలు పెడతాడు. చావకపోయినా చచ్చిన దానికంటే హీనంగా హింస పెడతాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. కానీ దీంట్లో కూడా కొన్ని సుఖాలు ఉన్నాయి. వివాహం కావటానికి, వ్యాపారం, ఉద్యోగం కానీ, విదేశాలకు వెళ్ళటానికి కానీ బాగా మంచి అవకాశం ఉంది. అయితే అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ కాలసర్పదోషం, కుజదోషం, ఇవన్నీ కూడా ఈ రాహుకేతువుల దోషం ఇవి పోవాలి అంటే తగినటువంటి శాంతి చేసుకోవాలి. అయితే ఏమంటే శాంతి చేసుకోని చెబుతున్నావు, కొంతమంది ఫలానా గ్రహాల వరకే శాంతి అని చెబుతున్నారు. అట్లా కాదు. గోచారం 25 వంతులే, అసలు గ్రహచారం ఉంది. ఎందుకంటే శరీరం మొత్తం బాడీ బాగా కనపడుతోందండి. ఈ బాడీకి పైన తలకాయ ఉందండి. ఈ తలకాయలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 7 రంధ్రాలు ఉన్నాయండి. ఈ మెడగ దగ్గర నుంచి కింద భాగంలో 2 రంధ్రాలు ఉన్నాయి. ఈ 7 రంధ్రాలు కలిగినటువంటి ఈ తలకాయ ఎటువంటిది అంటే జ్ఞాన నేత్రాలు కలిగింది.
అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకెళ్ళేవి. దానివల్ల ఆ ఒక్క తలకాయకి శిరస్సు పూజ్యం అన్నారు. శిరస్సు పూజింపబడది. అటువంటి శిరస్సుకి మొహంగన పడకుండా ముసుగేసి వీడెవడ్రా అంటే బాడీ అందరికీ ఒకటిగానే ఉంటుంది, కానీ తలకాయ మొహకళ్ళు బాగుంటాయి, మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఇదే తలకాయ, కళ్ళు మాత్రం అరకళ్ళు, రెప్పలు ఆర్పుతూ ఉంటాడు, ముఖ్యం పైకి పోయి ఉంటుంది, ఆ నిమ్మకాయ పెట్టినట్టుంటుంది. ముసుగు తీస్తే కింద మంచి డ్రెస్ వేసుకున్న పిల్ల ఈ పిల్లని నేను చేసుకుంటానంటాడు. ముసుగు తీయగానే అమ్మో అంటాడు వాడు. అంటే ఆ మొహంలోనే కడబోయింది. ఏమిటి? ఇప్పుడు ఈ పంచభూతాత్మకమైన శరీరానికి మెడ దగ్గర నుంచి పై భాగమే అంతా పూజింపబడుతుంది. కాబట్టి ఆఖరి జాతక చక్రంతో పాటు జన్మలగ్నం తలకాయ లాంటిది. జన్మలగ్నం చూపించుకోవటం చాలా అవసరం, దానికి తగిన శాంతి చేసుకోవటం ఇంకా అవసరం. కాలసర్పదోషం ఉంది. ఎవరైనా తొందరపడి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెద్దవాళ్ళ నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోండి. కాదండి మేము జాతకాలు చూపించుకున్నాం, అన్నీ బాగున్నాయన్నారు, పంతులు గారు కూడా చేసుకోవాలా, ఏం పర్వాలేదు, తర్వాత కలుస్తారులే అని చెప్పాడు, మేము చేసుకుంటామండి అంటే అది నేను ఒప్పుకోను. కారణం ఏంటంటే మీరిద్దరూ చేసుకునేది ఖాయమే. మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం, ఇంకో పిల్లని చేసుకోము. కానీ మేము బాగుండాలంట, నీ వంశం నిలబడాలన్నా మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం, ఇంకో పిల్లని పెళ్లి చేసుకోమని శాబ్ది కట్టి మరి వాళ్ళ చేత అక్షతలు వేయించుకొని పెళ్లి చేసుకుంటే ఉండే సంతోషానికిన్నో మరి వీళ్ళు చూడలేదు కదా అని దాన్ని తీసుకొని కొన్ని సుఖాలు అనుభవించి చివరికి వచ్చేప్పటికీ ఏమీ లేక ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది. లేకపోతే సింహరాశి దగ్గర నుంచి మరి అన్ని రాశుల్లో కూడా ఏ ఏ గ్రహాలు ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మంచిది. అట్లా కాకుండా అశ్రద్ధ చేస్తే బాగా కష్టాలు పడాల్సి వస్తుంది. మరి కర్కాటక రాశి చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి, మీకు మేలు జరగబోయే రాశి. ఆ రాశి నుంచి మీరు కష్టపడకుండా ఉండాలి అనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పించుకోవాలి అంటే హస్తం సరిగా లేకపోతే మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం పూర్తిగా చెప్పి ఆ దోషాలకి తగినటువంటి గ్రహాలకు పూజ చేయించుకుంటే మీకు ఎంతైనా మంచిదని చెప్పి చెబుతూ ఉన్నాను. అదే కాదు, ఎవడి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గుర పడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడు అంటూ ఉండడు. స్వస్తి.